నేనైతే ఆ రోజు మార్నింగ్ డెలివరీకి వెళ్తున్నప్పుడు కూడా ఐ వాజ్ అస్యూమింగ్ ఇట్స్ అ గర్ల్ అండ్ ఐ కాల్ హర్ తారా బట్ వన్స్ వీ గాట్ అ బాయ్ ఐ డోంట్ నో సమ్హౌ ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్. He's our God's gift. ఇప్పుడు ఆలోచించుకుంటే బట్ అప్పుడైతే చాలా ఎగ్జైటెడ్గా ఏంటి ఇంకా గడవట్లేదు ఎప్పుడు వస్తుంది బేబీ, ఎవరు వస్తారు, బాయ్ గర్ల్ అని అనుకున్నాం. బట్ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే 9 months ఇస్ జస్ట్ లైక్ స్పార్క్ లాగా ఇట్లా అయిపోయిందా అనిపిస్తుంది. నచ్చింది అన్న పేరు. డిసైడ్ చేసాం, లైక్ చాలా షార్ట్ లిస్ట్ చేసాం, చాలా షార్ట్ లిస్ట్ చేసాం. we wanted it to be fresh అంతే బేసికల్లీ. యూనిక్ గా ఉండాలి అండ్ ఒక 1000-2000 పేర్లు చూసుంటాం మొత్తం. బట్ ఇది ఎప్పుడో ఫస్ట్ నుంచి ఇదే క్లిక్ అవుతుంది. ఎన్ని షార్ట్ లిస్ట్ చేసినా ఇట్స్ వన్ ఆఫ్ our short listed names also. We felt it's unique. Let's see, he have to get a shape to that name. వీడి తర్వాత ఏమంటాడో తెలుసుకోవాలి. నా చిన్ని కన్నా బంగారు కొండ నువ్వే నా లోకం అంట. రే మార్నింగ్ 5 o'clockకి లేచేస్తాడు. లేచి మనం పక్కన లేస్తున్నాం లేదా అని తన్ని లేపుతాడు. కొంచెం మిల్క్ తాగేసి మళ్ళీ పడుకొని 9-9:30కి అగైన్ హి విల్ వేక్ అప్. Whenever I try to eat or whenever I try to sleep, he'll get cranky. He'll wake up for sure. But ఇప్పటిదాకా అయితే చాలా గుడ్ బాయ్ లా ఉన్నాడు. చాలా కోఆపరేట్ చేశాడు. వెరీ కోఆపరేటివ్. మేము బయటికి ఎప్పుడు వెళ్ళినా లేకపోయినా ఏం చేస్తున్నా కూడా చాలా కోఆపరేట్ చేస్తాడు. ఇంటికి మనం ఇప్పుడు అబ్బాయి కాబట్టి వర్ణిత్ పెట్టాం. అమ్మాయి పుట్టుంటే ఏం పెడుతుండ్రా? వర్ణిక. ఇదే బాగుంది, వర్ణిత్ బాగుంది. తారా కూడా కాదు, మన జింగో అంటే మనకి ఎందుకు ఇవన్నీ? జింగో వర్ణితే బాగుంది. ఏరా సినికనమా వెళ్ళినావు.